ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకుని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి ధర్మశాస్త్రంలో నుండి కొన్ని విషయాలను మనం తలస్తూ ఉన్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము ఈ దినమున 17 నుండి 17 వచనం 17వ వచనము చదువుతాం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను దాసినైనను అతని ఎద్దైనను అతన్ని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాను. గమనించండి, నీ పొరుగువాడిని దేన్ని కూడా ఏం చేయకూడదు, ఆశించవద్దు. గమనించండి, ఆశించకూడదు, ఆశని గురించి. అట్లే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 21వ వచనం, నీ పొరుగువాని భార్యనైనను. ఇక్కడేమన్నాడు, నీ పొరుగువాని ఇల్లు అని ప్రారంభించినాడు. ఇక్కడ అంటాడు కదా, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను కూడా అంట. ఏం చేయొద్దట, పొలమునైనను కూడా. ఇక్కడ ఏం రాయబడి ఉంది, పొలం అని లేదు మనకు. కాబట్టి దేనిని ఆశించవద్దు. పొలమునైనను, గమనించండి, పొలమునైనను వాని దాసినైనను దాసినైనను వాని ఎద్దైనను వాని గాడిదనైనను పొరుగు వాడిని దేన్ని కూడా ఏం చేయకూడదు, ఆశించదు. వాని పొలము దేన్ని కూడా ఆశించదు. వాని ఇల్లు, ఇక్కడ ఇల్లు ఆశించొద్దు. ఇక్కడ ఏమంటాడు, వాని యొక్క ఇల్లే కాదు వాని పొలము కూడా ఏం చేయకూడదంటే, పొరుగు వాని ఇంటినైనను పొలము కూడా ఆశించకూడదు. ఎవరి పొరుగు వాని. దీన్ని ఏం చూపిస్తుంది అని అంటే, ఆశ అనేటువంటిది మంచిదే, కానీ ఇప్పుడు ఆశించకూడదు అనేటువంటి విషయం ఏంటంటే అది దురాశ కింద వస్తున్నటువంటి విషయం. ఇంకొక విషయం కూడా గమనించండి, నీ పొరుగు వానది దేనిని ఆశ అనేది మానవునికి ఎక్కడ కలుగుతుందంటే బయటికి కనబడదు. ఇది అంతరంగంలో ఉండేటువంటిది ఆశ. అందుకనే దేవుడు ఏది మనల్ని కోరుతున్నాడు, మన యొక్క అంతరంగం ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని కోరుతూ ఉన్నాడు. గమనించండి, కొన్నిసార్లు మనము బయటికి అనుకుంటాము కానీ వాని యొక్క అంతరంగాన్ని గురించినటువంటి విషయం. అందుకనే యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, 23వ వచనం, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే. ఎక్కడొచ్చినది, ఎక్కడ జ్ఞాపకం వస్తే, నీ మనసులో. అందుకని అక్కడ నీ బలిపీఠం వద్ద విడిచిపెట్టి మొదట వెళ్ళి ఏం చేయండి, నువ్వు సమాధాన పడు అంటాడు. ఈ మాట అంతే 27లో అంటాడు కదా, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో, ఎక్కడ, హృదయములో అని ఉంటుంది. ఇక్కడ హృదయములో తలస్తేనే అంటే దేవుడు మానవుని యొక్క హృదయంలో నుండి ఏమి కోరుతున్నాడు. అందుకనే సామెతల గంధకర్త అంటాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకును అని ఉంటుంది. కాబట్టి పిల్లారా, ఈరోజు హృదయంలో లేక మనస్సులో ఏమున్నాయి, అదే మనను నష్టం చేస్తుంది. మన ప్రభు చెప్పినాడు, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20 నుంచి, లోపల నుండి బయలు వెళ్ళినది మనసుని అపవిత్రపరచును, లోపల నెనగా దురా ఆలోచనలు. మొట్ట ఎక్కడ స్టార్ట్ అవుతాయి, హృదయం లోపట అవుతాయి. అందుకొరకనే మనం గమనించవలసిన విషయం ఏంటి, ఎవరిని ఆశించవద్దు అంటే ఆ ఆశ లేక ఆ దురాశ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే లోపట అంతరంగములో స్టార్ట్ అవుతుంది. అది బయట పని చేపిస్తుంది. అందుకొరకనే ఏమంటాడు, ఆశించవద్దు అని. ఇది మనకి ఏ విధంగా అర్థమవుతుంది, ఏ విధంగా అవుతుంది అంటే అపోస్తలుడు పౌలు చెప్తూ వచ్చినాడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 7వ వచనం, 7 కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లని రాదు, ధర్మశాస్త్రం వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. గమనించండి, ఇప్పుడు ఏ ఆశ, అక్కడ అన్నాడు నీ పొరుగువాని దేన్ని ఆశించొద్దు అని. అంటే ఆశించమనేటువంటి విషయం ఎట్టు తెలిసిందంటే ధర్మశాస్త్రం. అందుకనే ప్రభు చెప్పినాడు, ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనాలను కొట్టివేయలేదు అని. ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందంటే మనం ఎవరమో మన నిజస్థితి చూపిస్తుంది, లేకుంటే దేవునికి దూరంగా ఉంచుతుంది. కృప సత్యం అనేది దగ్గర తీరుస్తూ ఉంటుంది. ఆయన కృపగల దేవుడు. అందుకని ధర్మశాస్త్రం వల్ల ఏమైంది,
దురాశ అంటే ఏందో తెలిసిపోయిందంట. ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎటుదో నాకు తెలియకపోవును. 8వ వచనం, అయితే పాపమును ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ఏంటంట, ఒకప్పుడు ఏమన్నాడు, ఇదే పౌలు అన్నాడు, నేను ధర్మశాస్త్ర విషయములో నేను అనిందుని అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము వలన తన మనసు ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అంటాడు. 24వ వచనం, 24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనైనా సరే దౌర్భాగ్యం. ఎప్పుడు అంటున్నాడు? ధర్మశాస్త్రం ఏం చూపించిందంటే తన హృదయం అంటే దురాశలను చూపించింది. కాబట్టి పిల్లారా, ఆశ మంచిదే కానీ ఇతరులను గురించి ఇతరుల దాన్ని మనం ఆశిస్తున్నాము అంటే అది తప్పు అనేటువంటి విషయం. ఆశ మంచిది దేవుని విషయాలలో మనకు ఉండవలసిన ఆశ, భక్తి విషయం కానీ దేవుని కొరకు జీవించే విషయాల్లో, నీతి నిజాయితీ విషయాలలో ఈ ఆశ మంచిది. కానీ ఇతరుల గురించి ఆశ మనము ఆశించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము, మనకెంతో బాధకరమైనటువంటి విషయం. గమనించండి, ఈ విషయాల గురించి నేను మీకు కొన్ని తలంపులను తెలియజేయాలని తలుస్తూ ఉన్నాం. ఇంకో మాట చెప్పాలంటే ఇదే భాగాన్ని అనుసరించి గమనించండి, పొరుగువాడిని దేన్ని కూడా ఆశించవద్దు అని. ఇది మనకు ఏం చెప్తుంటే ఆశను మనం ఇంకొక విధంగా తలంచవచ్చు. దీనికి మరి యొక్క భాష ఏంటంటే ఆశ అనేది కోరిక అని. దీని గురించి నేను కొత్త నిబంధనలో పాత నిబంధనలో 2 విషయాలు నేను తలంస్తాం. మొదటిగా కీర్తనలు 106వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 106వ కీర్తనలో దీని గురించి దేవుని దాసులు కీర్తనకారులు ఈ విషయాన్ని వారు తెలియజేస్తూ వచ్చినారు. 106వ కీర్తనలో ఈ భాగాలు చాలా విషయాలు రాయబడ్డాయండి. 106వ కీర్తనలో గమనించండి, 14వ వచనం నుండి, వారు అరణ్యములో బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. ఎవరు? ఇశ్రాయేలు గురించి. వారు కోరినది ఆయనకి ఇచ్చారు. అందుకనే ఆశ అండ్ కోరిక. ఆయన వారి ప్రాణములకు ఏం చేసినట్ట? క్షీణత కలుగజేసినాడు. ఆశ, కోరిక, మక్కువ ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కాబట్టి ఈ ఆశ అనేటువంటిది ఎందుకు వస్తున్నది? అందుకని నీ పొరుగువాడిని దేన్ని ఆశించొద్దు అన్నాడు. నీ పొరుగువాని భార్యని కానీ, నీ పొరుగువాని పొలాన్ని కానీ, నీ పొరుగువాని దాసిని కానీ, ఎద్దుని కానీ, గాడిదని, ఏది కూడా ఆశ. అంటే ఏమని ఆశిస్తున్నావు లోపల? దీనికంటే ఇంకా ఏదో ఉన్నది అనేటువంటి యొక్క కోరికే ఆశ. దాంట్లో ఏదో ఉంది అంటే నీది కాని దాన్ని నువ్వేం చేయకూడదు అంటే ఆశించకూడదు, దాన్ని కోరుకోకూడదు. ఈ తలంపును బట్టి ఒక చిన్న విషయాన్ని నేను తెలియజేస్తాను, గమనించండి. ఈ ఆశ కావచ్చు, ఈ కోరిక కావచ్చు, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగానంటే ఓ మాట చెప్పాలంటే నాకు అర్థమైనటువంటి శైలిలో నేను మాట్లాడుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయంలో గమనించండి, 3వ అధ్యాయంలో దేవుడు చెప్పినాడు వారికి, ఆదాము హవ్వలను చేసి ఆ యొక్క సకల వృక్ష వేదన యొక్క తోటలో ఉంచి వాళ్ళకి చెప్పినాడు కదా, లేక ఆదామును చెప్పినాడు కదా. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనములో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంగా తినవచ్చును, అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించినాడు. అన్ని నువ్వు తినొచ్చు, కానీ ఈ పండు మాత్రం తినొద్దు. అంటే అది తనదికి సంబంధించినటువంటిది కాదు. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఆ పండుని గురించి ఏం చేసిందంట ఈమె? అక్కడికి వచ్చిన సైతాను మాట్లాడినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో ఉన్నట్టుగా వాడు అబద్ధికుడు, వాడు సత్యం లేటువంటి వాడు, అబద్ధాలు చెప్పేటువంటి వాడు సైతాను వచ్చి మోసం చేసినాడు. అందుకనే ఈ 3వ అధ్యాయమే తర్వాత మొత్తం చదువుకోండి, నేను అక్కడక్కడ చూపించాలని తలుస్తున్నాను. అందుకు స్త్రీతో ఈ మాట ఫలములను ఉంచి, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన చెట్టు ఫలమును గురించి దేవుడు చావకున్నట్లు వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనను. అందుకు సర్పం, మీరు చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరని దేవునికి తెలియని చెప్పగా, గమనించండి, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు
కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు చెప్పండి చూసింది అంటే దీంట్లో ఏముంది? తినాలని ఆశపడ్డది, అంతరంగంగా మనకు కనబడుతున్నటువంటి కోరిక, ఇష్టం. ఇప్పుడు ఈ ఆశ ఏం చేసింది? తనకు సంబంధించింది కాదు. దేవుడు చెప్పినాడు తినొద్దని, దాన్ని తిని ఏం జరిగించారంటే గొప్ప నష్టానికి కారకులైనారు. అందుకొరకనే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పినటువంటి మాట ఏంటంటే 10వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీ ఆశ నా ఆశ ఏ విధంగా ఉంటుంది? దేన్ని ఆశిస్తూ ఉన్నాం, దేన్ని చేస్తున్నాం? అందుకనే వారు ఆశపడి ఎంత నష్టాన్ని ఎదుర్కొన్నారో మనకు బైబిల్లో రాయబడిన విషయం గమనించండి. 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 10 ఈ భాగమంతా కూడా రాయబడి ఉంది. 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు దృష్టాంతంగా ఉన్నాయంట. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం ఆశించారంట? తినుటకు, జనులు ఆశించుటకు, ఆవుటకు గంతులు వేసినారట, విగ్రహారాధన, ఇవన్నీ కూడా ఏం చూపిస్తుంటే ఆశ. ఈ రోజుల్లో దేవుని బిడ్డలముగా మనం దేన్ని ఆశిస్తున్నాం, దేన్ని ఆశించకూడదు. ఆదాము అవ్వ లేక అవ్వ దేన్ని ఆశించింది? ఆమె ఆ పండు విషయంలో ఆశించినది చిరిగి ఏమైపోయిందంటే గొప్ప నష్టానికి కారణమైనటువంటి విషయం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు అనేక విషయాలుగా వారు ఆశించినారు, తిరిగి ఏమైపోయినారు? నష్టపోయినటువంటి వారు. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలని, చాలా సంగతులు ఉన్నాయి. దేవుని బిడ్డలుగా దేన్ని మనము ఆశిస్తున్నాము, ఏది మనము ఆశించకూడదో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో మనకు తెలుసు, ఎరికో పట్టణం మీదకి వారు యుద్ధానికి వెళ్ళిన సందర్భంలో దేవుడు దాసుని ద్వారా వారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటిది ఏది కూడా వారు ముట్టొద్దు, తీసుకోవద్దని చెప్పేసి. కానీ అక్కడ ఏం చేసినాడు? ఆకాను అనేటువంటి వ్యక్తి తీసుకున్నాడు. గమనించండి, ఆ ఆశ ఆత్మీయమైనటువంటి ఆశ మంచిదే కానీ దురాశ అనేది ఎంత నష్టానికి కారణం చేస్తుంది. కాబట్టి ఏ ఆశ ఉంది మనలో? 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7:20వ వచనంలో ఇక్కడ ఆకాను యెహోషువతో ఇట్లను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేస్తేనే నిజము. ఆకాను అంటున్నాడు యెహోషువతోటి, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను తెలియని చెప్పాను. చెప్పండి, ఏం చేసినాడు? ఆశించినాడు. ఇక్కడ ఆశించిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమైపోయినారంటే నష్టపోవడానికి కారణం మనకు తెలుసు. మీరు చదువుకోండి. ఎవరు ఇక్కడ? ఆకాను కంటే ముందు ఇంకొక ఆశను నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇంతకుముందు నేను గుర్తు చేసినాను. ఇశ్రాయేలీలో రకరకాల విధాలుగా వారు ఆశించినారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం ఇవన్నీ చూస్తే కూడా వాళ్ళ ఆశలన్నీ కనబడతా ఉంటాయి. వాళ్ళ యొక్క తిండి విషయాల్లో కానీ, మాంస విషయాల్లో కానీ ఇవన్నీ కూడా కనబడతాయి. అయితే ఇప్పుడు గమనించండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము, లేవికి మునిమనుడు, కహాతుకు మనవుడు, ఇస్సాహారు కుమారుడైన కొరావు. ఇక్కడ కొరావు, అక్కడ ఆకాను చూసినాం. ఇక్కడ కొరావుని గురించి ఏం చెప్తున్నటువంటి మాట అంటే, దేవుని దాసుడు అంటే ఇక మోషే గారు చెప్తున్నాడు. మోషే గారు వీళ్ళందరినీ పోగు చేసి అందరూ పరిశుద్ధుడే అని చెప్పేసి అందరిని లేపుకొని వచ్చినాడు, మోషే మీద తీసుకొని వచ్చినాడు. దాన్ని బట్టి మోషే వారితో చెప్తున్నటువంటి విషయం ఏమంటాడంటే 8వ వచనం 16:8 సంఖ్యాకాండం, మరియు మోషే కొరహావుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీ కనులకు అల్పంగా కనబడునా, ఆయన్ను నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని చేర్చుకొను. అయితే మీరు యాజకత్వము కోరుచున్నారు. చెప్పాను కదా, ఆశ, కోరిక అనేటువంటిది ఏంటిది అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకున్నారు? యాజకత్వాన్ని కోరుకున్నారు. రోజుల సంఘాలలో
వారి స్థాయిని తప్పి వారి స్థితిని ఎరగకుండా యాజకత్వాన్ని గమనించండి. అవ్వ దేవుడు తినొద్దనట్టు పండు తిని ఆశించి లేక కోరి దేవతల్లాగా అయిపోతామని చెప్పేసి ఏది తింటే అయిపోయిందా? ఇట్లా మనకు బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏమైనారు? ఆశించినారు. దేవుడు వారికి ఇచ్చినట్టు మేరను మీరి ఆశించి నష్టపోయినారు. ఇక్కడ కొరహు యొక్క కుమారులు దేవుడు వారికి మందిరములో ఒక పని ఇచ్చినాడు. దాన్ని కాదని యాజకులు, ప్రధాన యాజకులు చేసినట్టు ఆ స్థానాన్ని వాళ్ళు కోరుకున్నారు. అందుకనే ప్రతి వాడు పరిశుద్ధుడే అని వాళ్ళు ఆలార్ ఈక్వెల్ అన్నట్టుగా వాళ్ళు తీసుకుని వచ్చి నష్టపోయినారు. ఈ విధంగా ఎన్ని చెప్పగలము బైబిల్లో? ఆశ, మంచి వాటిని ఆశించండి. అందుకని అంటాడు, నా ప్రాణము దేవుని ఆశిస్తుంది అంటాడు. జీవగల దేవుని చూస్తకు నా ప్రాణము, నా ఆత్మ ఎంతో ఆశతో కేకలేస్తున్నట్టు దేవుని విషయాల్లో, దేవుని కొరకు జీవించేటువంటి విషయాలు దేవుని బిడ్డలు ఆశపడ్డటువంటి వారి కోరికలు నెరవేర్చినాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవుని విషయాల్లో వాళ్ళు ఆశించినారు. దేవుడు వారికి మేలు చేసిన వాళ్ళ ఆధారాలు ఉన్నాయి. ఇంకా నేను కొన్ని విషయాలను, ఆశని గురించి ఒక మాట చెప్పాను. అందుకనే మనం ఆశించి, వారు చెడ్డ వాటిని ఆశించినారంట. చెడ్డ వాటిని ఆశించి నష్టపోయినారు. కొంతమంది రకరకాలుగా ఆశించి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఆశించి నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దావీదు కూడా ఆశించినాడు. మనకు తెలుసు, బెత్షెబా విషయంలో తనకు ఉన్న సందర్భాన్ని వదిలి తిరిగి గొప్ప నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి, ఆహాబు రాజు గురించి ఆహాబు రాజు, యెజెబెలు వారి గురించి సందర్భము ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అక్కడక్కడ నేను చూపిస్తున్నాను. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఆశించే విషయాలను, అంటే మనకు ఆశ, కోరిక, ఇష్టము, ఇవన్నీ కొన్ని లోపట ఉంటాయి. అంతరంగంలో ఉండి అది పని చేస్తూ ఉంటుంది. అందుకని మొదటి రాజుల గ్రంథంలో గమనించండి. ఇక్కడ కూడా ఇది మీ అందరికీ గ్రహింపున్నటువంటి యొక్క మాటనే గమనించాలా. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిచి, నీ ద్రాక్ష తోట నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు. ఇప్పుడు దేన్ని ఆశించినాడు ఇక్కడ అంటాడు ద్వితీయోపదేశకాండలో, నీ యొక్క పొరుగు వాని పొలము కానీ, వాని భార్యని కానీ, వారి యొక్క ఇంటిని కానీ దేని కూడా ఏం చేయకూడదంట, ఆశించవద్దు. మనం ఆశించిన వాళ్ళు ఏమైనారు. ఇక్కడ కూడా చూస్తున్నాం, ఏం ఆశించినాడు? ద్రాక్ష తోట, అతని పొలాన్ని ఆశించినాడు. ఇక్కడ చక్కని బైబిల్లో ఒక మాట రాయబడింది. అందుకనే ఈ మాటలు మనం దేన్ని ఆశిస్తున్నాం, మన ఆశ ఏ విధంగా ఉంటుంది? నేను కొన్ని విషయాలను మాత్రమే నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి మన ఆశ దేవుని అనుకూలంగాను, అందుకనే దేవుడు మనకు మేలు చేసే విధంగా ఉండాలి. ఇశ్రాయేలు యొక్క ప్రజలను గురించిన విషయము మీకా గ్రంథము 2వ అధ్యాయం. మీకా గ్రంథం ఇది తర్వాత చదువుకోండి మీరు. మీకా గ్రంథము 2, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు, ఆలోచనలు లేక ఆశ. ధనవంతుడు ఉన్నాడు కదా, లూకాసు వార్త 12వ అధ్యాయంలో వానికి లోపటంతా ఏముంది? ఆశ. నా ప్రాణమా, తినుము తాగుము, ఇవి గట్టిస్తున్న ఆశ, కోరికలు. అందుకనే ఈ దినాలలో మనుషులు ఏ విధంగా ఉన్నారు గమనించండి. మంచముల మీద పరుండి యోచించు, ఏం ఆశించినాడు? లూకాసు వార్త 12లో తెల్లారినాక ఏం చేస్తానుకున్నాడు? గిడ్డంగులు కట్టించాలా, పొలం చేయాలా, ఇవన్నీ ఆ పంట సమకూర్చుకోవాలండి. ఇవన్నీ ఏ ఆలోచనలు? దేవుని ఎరగలే. వెర్రివాడా, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందని ఎరగలేనట్టు. అందుకనే చాలాసార్లు చెడ్డ వాటిని మనం ఆశిస్తామంట. ఆశించకూడదు. అందుకని అంటాడు, అలాగు చేయట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే చేయదురు. ఏం చేస్తారట? 2వ వచనం మీకా గ్రంథము 2:2, వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనుషుని, వాని కుటుంబమును, ఇంటి వారిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకుంటారంట. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గొప్ప అపాయ కాలములు వచ్చుచున్నది, దాని కింద నుండి తమ మెడల నుండి తప్పించుకొనలేకుండా
లేకున్నంతగాను, గర్వముగా నడవలేకున్నంతగాను ఈ వంశమునకు కీడు. కాబట్టి ఆశ, సైతాను కూడా ఆశ వచ్చింది. మహోన్నతుని యొక్క చాటున మహోన్నతుని కంటే నేను ఎక్కువగా ఉండాలనుకున్నాను. కాబట్టి ఇలాంటి ఎన్ని విషయాలు చెప్పగలం. అందుకొరకనే మనం ఆశించేది మేలుకరంగా ఉందా, దేవునికి మహిమకరంగాను మనకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వాటిని మనము ఆశిస్తే మేలు పొందుతాము, మనము మన కుటుంబం. అందుకనే దేవుని భక్తులు వారు ఏం ఆశించినారంటే, దేవుని మీరు ఎవరన్నా తీసుకోండి, అబ్రహాముని తీసుకోండి, ఇస్సాకుని తీసుకోండి, యాకోబు కూడా చివరి దశలో చూడండి. అంతేకాదు యోబును తలంచండి. భక్తులు ఉన్నారు, కొత్త నిబంధన భక్తులు ఉన్నారు. పౌలు గారు ఏం ఆశించినాడు, నా కోరిక ఏంటంటే ఏ విధం చేత మృతుల పునరుత్థానం కోరిక కొరకు ఎంత సమర్పణ కలిగి ఉన్నాడు. కాబట్టి చివరిలో అంటే మనం చదివినటువంటి వచనాలను మరోసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. గమనించండి. ఇది చివరి ఆజ్ఞ అండి. ఇది చివరి ఆజ్ఞ, 10వ ఆజ్ఞ. గమనించి, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకు, నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను ఎద్దైనా కూడా ఏది కూడా ఆశించదు. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినాము. ద్వితీయోపదేశకాండంలో వాని యొక్క పొలము కానీ ఏది కూడా ఆశించవద్దని ఉంది. కాబట్టి మంచి ఆశ, దేవుని విషయంలో మంచి ఆసక్తి కలిగి, మాటలు కొన్నే చెప్పలేకపోతున్నాము. దేవుని విషయంలో మంచి ఆశ కలిగి గమనించండి. 21వ వచనం, ద్వితీయోపదేశకాండము 5:21, నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు. పొరుగువాని, ఇంకా నేను మీకు ఒక గుర్తు చేస్తున్నాను, గమనించండి. సంఖ్యాకాండంలో 24వ అధ్యాయం ఎందుకో గమనించండి. ఎందుకని దేవుని బిడ్డలుగా వారు ఎందుకు నష్టపోయినారు అంటే, 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో వారు ఆశించి ఎంత నష్టపోయినారు అనంటే, 25 సంఖ్యాకాండము, ఇశ్రాయేలు ఫిలిష్తీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో ఏమైనంట భార్యలు ఉన్నారు. ఇతరుల యొక్క విషయంలో వారు కలిగినటువంటి పాపం. అందుకనే గమనించండి, దేవుని యొక్క బిడ్డలుగా ఎంత భయంకరమైన విషయం. 21వ వచనం, నీ పొరుగు వాని భార్యనైనను ఆశింపకూడదు, నీ పొరుగు వాని ఇంటినైనను వాని పొలమైన దాసిని ఎవరెవరు కూడా ఏం చేయొద్దు. కాబట్టి ఆశించిన వారు ఏమైనారు. కాబట్టి దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉంచినాడో, ఏది దేవుడు మనకిచ్చినాడో. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13:5 ఈ విధంగా ఉంటుంది. మీకు కలిగిన వాటి యందు మీరేం చేయండి అంటే తృప్తి పొంది ఉండండి. 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రం ఇవ్వండి నేను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి దేవుడు మనకి ఏది ఇచ్చినాడో, ఆపేక్ష లేక ఆశ, ధనాపేక్ష, ఇది కూడా భయంకరమైన విషయం. ధనాపేక్ష, ధనాశ సమస్త కీడులకు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా డబ్బు, ధనం. దాన్ని ఎవడు ఆశిస్తాడో డబ్బుని, కాబట్టి ఏమవుతారు, గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటారని రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కొంత పొడిగించబడుతున్నటువంటి విషయం గమనించండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతులను, దురాశను, ధనాపేక్షను దురాశ. ఆశ మంచిదే. ఏ ఆశ? అందుకనే దేన్ని ఆశించకూడదు, దురాశ అంట. కొలసి పత్రికలో చెప్పినట్టుగా గమనించండి. ఇట్లా కొలసి సంఘస్థులను గురించి రాయబడి మాట అదే రోమా పత్రికలో 1వ అధ్యాయం గమనించండి. ఆశను గురించి విషయాలు, ఆశను గురించి 1వ అధ్యాయంలో గమనించండి. ఆశలో ఈ విధంగా రాయబడి ఉన్నటువంటి సత్యం. 26వ వచనం, 1:26 రోమపత్రిక, అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. ఏ ఆశట? తుచ్చమైనటువంటి అభిలాషలకు వారిని అప్పగించినాడు. తర్వాత చదువుకోండి. దురాశ, తుచ్చమైనటువంటి ఆశలకు ఏ విధంగా వాళ్ళు నష్టపోయినారో. 28వ వచనము, మరియు వారు తమ మనసులో దేవుని చోట చేరాని కాలం చేయడం దేవుడు బెస్ట్ వారిని. అట్టి వారు సమస్తమైన దున్ని చేతను, దుష్ట లోపం చేతను, ఈర్ష్యతను, కపటం చేతను, మత్సరం, కలహం చేతను, ఇదంతా కూడా వేషధారణ, ఇదంతా కల్పించుకునే విషయాలంట. కాబట్టి దురాశలకు ఈ రోజుల సంఘాలలో ఉన్నట్టు మనము ఏ ఆశను పట్టుకున్నాం? రోమా సంఘస్థుల గురించి ఇవన్నీ కూడా రాయబడి మాటలు. దురాశ కలిగినటువంటి వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా నష్టపోయినారు. 2వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు రాయబడ్డాయి. కాబట్టి
నష్టపోకుండా సంఘముగా దేనిని మనము ఆశించాలా? బైబిల్లో రాయబడి ఉంది. దేనిని మనము కోరుకోవాలా, ఏది మనము కలిగి ఉండాలనో ఈ విషయాన్ని కూడా మనము తలంచుదాము. ప్రభు చిత్తమైతే ఇంకోసారి మనం ఆ భాగాన్ని తలంచుదాం. ఎందుకంటే దురాశను అనుసరించదు. తమ మనసులో చోటు ఏనోళ్ళకు పేరు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేసింది. కాబట్టి ఆశ మంచిదే. దురాశను ఆశించినారు, నష్టపోయినారు. కాబట్టి దురాశను విడిచిపెట్టేసి దేవుని యందు ఆసక్తి కలిగి, దేవుని యందు భక్తి చివరి దినాల్లో ఉంటున్నాం, భయంకర దినాలు ఉంటాం. కాబట్టి కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఇది మనకు సాక్షాత్తంగా రాయబట్టే గ్రంథము, అందులో ఉన్న సత్యాలు ఎరిగి మనం ఆ విధంగా ప్రభు కొరకు మంచి ఆశను కలిగి దేవుని రాజ్య విషయంలో దేవుని కొరకు జీవించే విషయాల్లో ఆశ కలిగి ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగానే దీవించమని వదనాలు చెల్లిస్తే మనం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ మా కొరకు ప్రార్థన చేస్తుండండి. మీ కొరకు కూడా మేము చేస్తాం.